డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసీయాబ్ కౌన్సిలింగ్ కొన్ని రోజుల్లో అయితే సీసీయాబ్ కౌన్సిలింగ్లోకి వెళతాము. అందరి చూపు మరి సీసీయాబ్ మీదే ఉంది. చాలామంది స్టూడెంట్స్ కూడా మరి IIITలో వచ్చిన వాళ్ళు, GFTలో వచ్చిన వాళ్ళు, ఎవరైతే మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో అయితే రాలేదో సీసీయాబ్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్స్. మరి సీసీయాబ్లో ఈసారి ఎన్ని సీట్లు మిగిలి ఉండే అవకాశం ఉంది, అంటే లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈసారి ఎన్ని సీట్లు మిగిలి ఉండే అవకాశం ఉంటే దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి సీటు వచ్చిద్దా రాదా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సీసీయాబ్లో ఒక 5,000 ఉన్నాయి అనుకో, మరి చాలా టఫ్గా ఉంటుంది కాంపిటీషను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీద కొద్దిగా ఎక్కువ ఉంటే మరి సీట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి మరి జోసా కౌన్సిలింగ్ చాలా టఫ్గా ఉంది, ఎవరికి ఎక్కువగా మారలేదు. మరి సీసీయాబ్లో మరి ఏమైనా సీట్స్ ఏమైనా వస్తాయా లేదా అనేది చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సీసీయాబ్ కౌన్సిలింగ్ మనకి 28ని స్టార్ట్ అవుతుందమ్మా. ఇంకా 1 వీక్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 8 days దాకా. మరి 28వ తారీఖు ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా సీసీయాబ్కి చూసుకోవాల్సి ఉంటుంది. 28. అదేవిధంగా చూసినట్టయితే రౌండ్ 1 మనకి అలాట్మెంట్ వచ్చేసి రౌండ్ 1 అలాట్మెంటు ఆన్లైన్ రిపోర్టింగు క్యాండిడేట్ కెన్ ఎక్సైజ్ 6వ తారీఖు వచ్చేస్తుంది మనకి. రౌండ్ 1 అలాట్మెంటు డిస్ప్లే ఆఫ్ 6వ తారీఖు వచ్చేస్తుంది. రౌండ్ 2 వచ్చేసి 12వ తారీఖు వస్తుంది. అందరు కూడా ఫిజికల్ రిపోర్టింగ్ వెళ్ళిపోవాలి. ఫిజికల్ రిపోర్టింగ్ అయితే స్టూడెంట్స్ అయితే మరి ఎవరైనా ఇంకా సీసీయాబ్లో హెల్ప్ కావాలంటే కూడా మనల్ని సంప్రదించవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ అలా అయిపోయింది, ఈ సంవత్సరానికి జోసా అయిపోయింది. సీసీయాబ్ కూడా కొన్ని రోజులు 28ని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకెవరైనా మన హెల్ప్ కావాలంటే వాళ్ళకి మనకి 28వ తారీఖుని ఈ యొక్క ఈ లిస్ట్ ఇస్తారమ్మ, గుర్తుపెట్టుకోండి. 28వ తారీఖున మనకి వేకెన్సీ లిస్ట్ అయితే వస్తుంది అఫీషియల్గా. డిస్ప్లే ఆఫ్ వేకెన్సీ ఆఫ్టర్ జోసా రౌండ్ 28వ తారీఖు ఉదయం 10 గంటలకైతే లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన ఎమ్మటే మన స్టూడెంట్స్ అందరూ కూడా మెంటర్షిప్తో అందరూ లిస్ట్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్ని చూసి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మరి దీనికి ఇమ్మీడియట్గా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. లిస్ట్ ఇచ్చిన తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ ఇమ్మీడియట్ మనకి చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ 3వ తారీఖు వరకు అయితే చూసుకునే అవకాశం ఉంటుంది. 3 తర్వాత మాక్ కూడా వస్తుంది. మాక్ డిస్ప్లే ఆఫ్ 6వ తారీఖుని రిజల్ట్స్ వస్తుంది. తర్వాత మాక్ కూడా ఉందమ్మ ఇక్కడ మనకి 30వ తారీఖుని 31కి మాక్ ఉంటుంది. 28, 29, 30 ఈ లోపు మీరు ఎక్సర్సైజ్ చేసి ఇమ్మీడియట్గా మీరు లిస్ట్ అయితే ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఇది లాస్ట్ ఇయర్ మన దగ్గర ఉన్న వేకెన్సీ లిస్టు. కొంతమంది స్టూడెంట్స్ కంగారు పడొద్దు. ఇది లాస్ట్ ఇయర్ది 2025 సీసీయాబ్కి అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు 2026 సీసీయాబ్కి మనకి 28వ తారీఖు వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. సార్ లాస్ట్ ఇయర్ ఒక అవగాహన కోసం నేను చూపిస్తాను. మరి ఈసారి మరి ఈ 13,000 కంటే పెరుగుతాయా తగ్గుతాయా అనేది చూద్దాం స్టూడెంట్స్. ఎందుకంటే ఈ సీట్లు ఎందుకు మిగులుతున్నాయి అంటే మనకి జోసా నుంచి సీసీయాబ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో డ్రాప్ అయిపోతాయి ప్యాకెట్లు. జోసాస్ టు సీసీయాబ్ వీళ్ళు ఎగిరిపోతారు. ఎట్లా ఎగిరిపోతారు? ఏపీ, తెలంగాణ ఎఫ్సెట్, తర్వాత విట్టు, మరి డీమ్డ్ యూనివర్సిటీ విట్ కానీ అమృత కానీ, తర్వాత డీమ్డ్ టు బి యూనివర్సిటీస్కు కొన్ని యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఈ జోసాలో వచ్చిన వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయకపోతే 21వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ. తర్వాత సీసీయాబ్కి వెళ్ళిపోతాయి, అది గుర్తుపెట్టుకు. ఈ మధ్యలో వెళ్ళిన వాళ్ళు మధ్యలో గయాబ్ అనమాట, డ్రాప్ అయిపోతారు. ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ ఎఫ్సెట్ టాప్ కాలేజీలోకి వెళ్ళిపోతారు. కొంతమంది సపోజ్ దూరం వచ్చారనుకో, మరి సీట్లు ఎందుకు మిగిలిన దూరం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మణిపూరు, తర్వాత అదేవిధంగా జమ్మూ కాశ్మీరు, ఇలా రిమోట్ ప్లేసెస్లో వచ్చి సపోజ్ వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మరి సిబిఐటి కానీ, వాస్వి కానీ, విఎన్ఆర్ కానీ, అదేవిధంగా ఏపీలో కొంతమంది ఇంకా ఏపీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అలా కొన్ని JNTU కాలేజీలు, మంచి టాప్ కాలేజీలు ఏపీలో కూడా వస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాటికి వెళ్ళిపోతారు. ఈ జోసాల సీట్లన్నీ మిగిలిపోయి సీసీయాబ్కి వెళ్ళిపోతాయి. ఆ సీట్లే ఇవి, ఆ 13,727 అనే సీట్లు అనేవి ఇట్లా ఇండియా వైజ్గా జరిగిద్ది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీసీయాబ్ అనేది ఇండియా వైజ్గా ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనము హోమ్ స్టేట్ కూడా చూద్దాం ఓవరాల్గా. ఇప్పుడు మనము జస్ట్ ఫర్ హోమ్ స్టేటు మరి ఆల్ ఇండియా కోటా కానీ హోమ్ స్టేట్కి చూసేద్దాం. హోమ్ స్టేట్ ఆల్ ఇండియా 10,000 సీట్లు ఉన్నాయి. ఇవే మనకు వచ్చేది. హోమ్ స్టేట్ అనేది డిఫరెంట్ కోడ్. ఇప్పుడు ఇదే మనకి ఆల్మోస్ట్ ఆల్
10,000 సీట్లు అయితే మరి సీశాబ్లో లాస్ట్ ఇయర్ వచ్చినాయి. ఈసారి ఈ సంఖ్య 11,000కు పెరిగిద్దా 12,000కు పెరిగిద్దా అనేది నేను 28వ తారీఖు 10 గంటలకు రాగానే నేను సపరేట్గా దీన్ని ఎక్సెల్ షీట్లోకి తీసి నేను వీడియో చేయటం అయితే జరిగిద్ది. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డేటాని ఇమ్మీడియట్గా ఎవరైనా మన మెంటర్షిప్ చేయని వాళ్ళకి ఇమ్మీడియట్గా నేను వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. మనకి టైం ఉండదు, టైం లేదు. ఇప్పుడు 28 అన్నారు అనుకో, 28, 29, 30వ తారీఖు ఈ 3 రోజుల్లో మీరు కౌన్సిలింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకని 28వ తారీఖు నేను లిస్ట్ అయితే ప్రతి ఒక్కరికి తయారు చేయడం అయితే జరుగుతుంది. మరి స్టూడెంట్ మరి ఇప్పుడు సీశాబ్లో ఎన్ని సీట్లు ఉంటాయి? వరంగల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో 141 సీట్లు ఉన్నాయేమో. ఓన్లీ హోమ్ స్టేట్ కోటాకి ఎన్ని ఉంటాయి చూద్దాం. హోమ్ స్టేట్ కోటాకి 59 సీట్లు ఉంటాయి. అదేవిధంగా అదర్స్కి ఎన్ని సీట్లు ఉంటాయి అంటే కేటగిరీ వైజ్గా 59, అదర్స్కి 82 సీట్లు అయితే ఉన్నాయి. ఇట్లా ఉంటాయి. సపోజు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే స్టూడెంట్స్ ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి 70 లాస్ట్ ఇయర్ డేటా. ఈ సంవత్సరం మరి 80 ఉంటాయా 90 ఉంటాయా ఇంకా తగ్గుతాయి అనేది మనకు తెలియదు. అది ఇక దేవుడికి తెలుసు, దైవాధీనం అదంతా. మరి ఆంధ్రప్రదేశ్లో మరి స్టూడెంట్స్ ఇట్లా ఉన్నాయి. ఓసీ పిల్లలకు కానీ ఆంధ్రప్రదేశ్లో మొత్తము 110 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇట్లా రాను మరి సీట్లు ఉండే అవకాశం ఉండదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్నూలు చూసుకోండి. కర్నూలులో ఎన్ని ఉంటాయి మనకి? కర్నూలు 888, కర్నూలులో 112 సీట్లు ఉన్నాయమ్మా. ఆల్మోస్ట్ 112 అన్ని కేటగిరీలు కలిపి నేను చెప్పేది. కర్నూలు ఆల్ ఇండియా కోటా కదా, 112 సీట్లు ఉన్నాయి. ఇలా డిఫరెంట్గా మనం అన్నీ చూడలేం కాబట్టి ఇక టాప్ కాలేజీల్లో కొన్ని సీట్లు రావమ్మా, గుర్తుపెట్టుకోండి. సపోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తిరుచిరాపల్లిలో ఎన్ని ఉంటాయి? 235 బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఓఎస్ అంటే మనము తిరుచిరాపల్లి అంటే ఓఎస్ కిందే వస్తాం. అదర్ స్టేట్ 63. వాళ్ళకి హోమ్ స్టేట్ ఎక్కువ ఉంది. తిరుచిరాపల్లిలో కెమికల్ ఉంది, రకరకాల సీట్లు అయితే ఉన్నాయి. కెమికల్ ఇవన్నీ మంచిగానే ఉండే తిరుచిరాపల్లి. తర్వాత సువర్తకల్ చూద్దాం. అసలు సువర్తకల్ స్టోరీ ఏంది? సువర్తకల్లో ఏమైనా ఉండే అవకాశం ఉందా? మనం ఒక ఊహాగానము అంతే. మనం ఏంటంటే జస్ట్ మానవుడు అనేవాడు ఆశాజీవి కాబట్టి ఆశించడంలో తప్పులేదు. 60 సీట్లు ఉన్నాయి మా హోమ్ స్టేట్ కోటాలో. తిరుచి ఎన్ఐటీలో, సువర్తకల్ ఎన్ఐటీలో 60 సీట్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు దీనిలో ఎస్సీ ఉంటే ఎస్టీ ఉంటే చూడండి ఇక్కడ. మరి అన్ని మళ్ళీ కేటగిరీ వైజ్గా చేస్తే మనం వీడియో కూడా లెంతీ అయిపోద్ది. కాబట్టి ఒక అవగాహన కోసం ఎన్ని సీట్లు మిగిలి ఉండవచ్చు? దాదాపు 10,000 సీట్లు దాకా మిగిలి ఉన్నాయి. మరి ఇంకా ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జిఎఫ్టీ ఉంది, అది మన దగ్గర ఉన్నాయి. చూద్దాం. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏమీ ఉండట్టు నాకైతే కనిపించడం లేదు. స్టూడెంట్స్ ఈ విధంగా మరి 13,000 సీట్లు ఓవరాల్గా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా 41 సీట్లు ఉన్నాయమ్మ. 41 సీట్లు. మరి సిఎస్సి 5 ఇయర్స్, మెటీరియల్ సైన్స్ ఈ విధంగా స్టూడెంట్స్ కొని ఒకసారి అవగాహన. మరి ఎవరైనా ఇంట్రెస్ట్, మనకి టైం అయితే లేదు, మన 2026కి సంబంధించిన ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.